హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను హిట్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు మేము ఫ్రెష్ మిల్క్ తీసుకుందాము, అలాగే పిల్లలకు కొన్ని స్నాక్స్ కూడా తీసుకొద్దామని మాకు దగ్గరలో ఉన్న రైట్స్ డైరీ ఫామ్కు వెళ్తున్నాము. ఇదే రైట్స్ డైరీ ఫాము వచ్చేసాము. ఈ డైరీ ఫామ్ మా ఇంటి నుంచి 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. పిల్లలు ఇద్దరు మేము ఫ్రెండ్స్తో పార్కులో ఆడుకుంటామని వాళ్ళు పార్కుకి వెళ్ళారు. నేను మా వారు ఇద్దరమే వచ్చాము. ఈ వీడియో ఈ సండే ఈవినింగ్ తీసాను. వీకెండ్ అయితే ఈ రైట్స్ డైరీ ఫాము 6 o'clock క్లోజ్ అవుతుంది. మేము వచ్చే ముందు మర్చిపోయాము, టైం కూడా చెక్ చేయలేదు. డైరెక్ట్గా వచ్చేసరికి ఇక్కడ క్లోజింగ్ టైం అయింది. ఫస్ట్ అయితే మేము రాగానే ఇక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసి అమ్ముతారు. ఐస్ క్రీమ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు క్లోజింగ్ టైం కదా, ఎవరు లేరు, ఒకరిద్దరే ఉన్నారు. అక్కడే కూర్చొని తినడానికి టేబుల్స్ కూడా ఉంటాయి. తీసుకున్న తర్వాత అక్కడే కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసాము. పిల్లల్ని ఐస్ క్రీమ్ తిందాము అక్కడే అన్నా కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎవ్రీడే ఈవినింగ్ పక్కనే, మా ఇంటి పక్కనే స్కూల్ పార్క్ ఉంటుంది. అందరూ ఫ్రెండ్స్ కలిసి ఆడుకుంటారు. మేము ఫ్రెండ్స్తోనే ఆడుకుంటాం. మాకేం ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు అని చెప్పి పార్కుకు వెళ్ళారు. కౌ మేన్యూర్ అంట. ఇక్కడ నుంచి చూడవచ్చుగా. ఇక్కడ ఆవు పేడ మొత్తము ఒక ప్లేస్లో స్టోర్ చేస్తున్నారు. దాన్ని అమ్ముతారంట. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అక్కడ డిస్ప్లే చేశారు. ఇటు పక్కన వస్తే ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు ఉండే ఇల్లు అనుకుంటా, వాళ్ళ వెహికల్స్. ఇంటి ముందు పెద్ద మొక్కజొన్న తోట ఉంది. అక్కడ చూడండి, మొత్తం మొక్కజొన్న. కాకపోతే దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఈ స్టాప్ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి దూరం నుంచే చూడాలి. ఈ డైరీ ఫామ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడికి వస్తే విలేజ్కి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా మొక్కజొన్న తోటలు, ఇట్లా ఆవులు, ఆవు పేడ, ప్లస్ పక్షులు కూడా మంచిగా అరుస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. అక్కడ మొక్కజొన్న తోట చూసిన తర్వాత ఇప్పుడు బేకరీలోకి వెళ్ళి పిల్లలకు ఫస్ట్ స్నాక్స్, మిల్క్ తీసుకుందామని వెళ్తున్నాము. ఇప్పుడు కనిపించే బిల్డింగ్లోనే బేకరీ ఉంటుంది. దాని పక్కనే కేక్ షాప్ కూడా ఉంటుంది. బేకరీ క్లోజ్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇక్కడ ఆవులను చూద్దామని ఇటు వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఆవులు మంచిగా బయట గడ్డి తింటున్నాయి. తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్ లోపల ఆవులకు పాలు, మిల్కింగ్ ప్రాసెస్ మొత్తం ఈ బిల్డింగ్లో ఉంటుంది. ఇక్కడ చూద్దామని వచ్చాము.
ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఓపెన్ ఉన్నా గానీ మనం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇలా గ్లాసెస్ నుంచే బయట నుంచే చూడాలి. అక్కడ లోపల మిల్క్ తీస్తారు. ఆవులన్నీ వచ్చి అక్కడ లైన్‌గా నిల్చొని ఉంటే మిషన్‌లు పెట్టి మిల్క్ తీస్తారు. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీగా ఉంది. దాని ముందేమో ఇలా ఆవు దూడలు ఉండడానికి ఇలా షెడ్ ఉంది. ఇక్కడ మేము అవి పడుకున్నాయి. మేము వెళ్ళేసరికి దగ్గరకొచ్చాయి. చాలా మంచిగా అనిపించింది. దగ్గరకొస్తున్నాయి మనం వెళ్ళగానే అని. ఇక్కడ ఆవు దూడలను సెపరేట్‌గా ఉంచుతారు. ఇక్కడ 4 ఉన్నాయి. అక్కడ దూరంగా వైట్‌గా కనిపిస్తున్నాయి గదా! షెడ్డు అక్కడ మొత్తము ఆవు దూడలే ఉంటాయి. ఇలా బయట మంచిగా తిరిగేసి లోపలికెళ్ళి ఆ షెడ్డులో పడుకుంటాయి. ఇక్కడైతే మనము ఆవులను టచ్ చేయడానికి వీల్లేదు. అసలు అందవు కూడా. ఈ ఫెన్స్ ఉంది గదా! డబల్ ఫెన్స్ ఉంటుంది. దూరం నుంచే చూడాలి. ఇక్కడ ఆవులన్నీ లైన్‌గా నిల్చొని గడ్డి తింటున్నాయి. చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకొక పెద్ద షెడ్ ఉంది. ఇక్కడ ఇది కూడా రేకుల షెడ్డు. ఇక్కడ కర్టన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి వింటర్‌లో క్లోజ్ చేస్తారు. లోపల హీటర్స్ వేస్తారంట చలి పెట్టకుండా. ఇక్కడ పైన రౌండ్‌గా కనిపిస్తుంది గదా! అవి ఫ్యాన్స్. ఇక్కడ కూడా ఆవులన్నీ లైన్‌గా నిల్చొని ఫుడ్ తింటున్నాయి. వాటి వెనకాల యెల్లో కలర్ టబ్ ఉంది కదా! అందులో వాటరు ఉన్నాయి. అక్కడ ఫుడ్ తిన్న తర్వాత వచ్చి ఇక్కడ వాటర్ తాగి, ఇక్కడ మళ్ళీ ఎవరి ప్లేస్‌లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటున్నాయి. అక్కడ కింద పడుకోవడానికి సన్నని ఇసుక ఉంది. మళ్ళీ దానికి సెపరేట్‌గా పడుకోవడానికి మధ్యలో రాడ్స్ ఉన్నాయి. మంచిగా అక్కడొచ్చి పడుకుంటున్నాయి. ఇక్కడ బెంచెస్ ఉన్నాయి. కూర్చొని మొత్తం చూడొచ్చు. ఇక్కడ గడ్డి స్టోర్ చేశారు. ఇప్పుడు చూడండి ఆవులన్నీ తినేసి వచ్చి పడుకున్నాయి. ఆ లారీలలో పేడ తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తారు. ఇక్కడ మొక్కజొన్నను అలా డెకరేషన్ లాగా స్తంభాలకు పెట్టినారు. ఇక్కడ పంట కోత అయిన తర్వాత ఇలా డెకరేషన్‌గా పెడతారు. మొక్కజొన్నతోని, పంప్కిన్స్ తోని మంచిగా డెకరేషన్ చేసి
ఫెస్టివల్ లాగా కూడా సెలబ్రేషన్ చేస్తారు, అప్పుడు వచ్చి మనం చూడొచ్చు. ఇప్పుడైతే అన్నీ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి మిల్క్ స్నాక్స్ ఏం తీసుకోలేదు, ఇంటికి రిటర్న్ అయ్యాము. మిల్కింగ్ టైము డైలీ 3 o'clock నుంచి 4:30 వరకు ఉంటుంది. ఆ 1.5 అవర్లోనే మిల్క్ తీస్తారంట. మేము థర్స్డే నేను మా సాన్వి 3:30 వరకు వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయినాయి, పక్కకు నిల్చున్నాయి. మిగతావి వచ్చి ఇంకొక రౌండ్కి లైన్గా నిల్చుంటున్నాయి. 2 లైన్స్ ఉన్నాయి, మధ్యలో గ్యాప్ ఉంది నడవడానికి. ఇంకా వస్తున్నాయి చూడండి ఆవులు. ఒకరేమో అక్కడ పంపిస్తున్నారు, ఒకరు ఇక్కడ క్లీనింగ్ చేసుకుంటూ వాటికి మెషిన్లు పెడుతుంది తినొకటి. ఇద్దరే మొత్తము 3 rounds 4 rounds అవుతున్నాయి, ఇద్దరే చేస్తున్నారు. తను ఒక్కొక్క దానికి ఫస్ట్ స్ప్రే చేస్తుంది, స్ప్రే చేసిన తర్వాత మంచిగా క్లీన్గా తుడుస్తుంది. అన్నింటినీ క్లీన్ చేసిన తర్వాత మిషన్స్ పైన బటన్ ప్రెస్ చేయగానే ఇవి పైనకు లేస్తున్నాయి, వాటిని తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది అంతే. అది పెట్టిన తర్వాత బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మిల్క్ ఆ పైపుల ద్వారా ట్యాంకులోకి వెళ్తుంది. అక్కడ ప్రాసెస్ చేసి ఇంకా ప్యాకింగ్ చేస్తారంట, అది మనకు కనబడదు. ఇక్కడ మా సాన్వి ఏమో పక్కనే ఆవులుంటే వాటితో మాట్లాడుతుంది. పిలు పిలు, హలో మేడం. అడుగు. మిల్క్ తీసుడు అయిపోయిన తర్వాత అవి వాటి షెడ్డుకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆవు దూడలను చూడడానికి వెళ్తున్నాము, వాటిని సపరేట్ గా ఉంచుతారు. బయటకి రండి రండి, బయటకి. పెద్ద ఫ్యాన్ ఉంది, రికార్డ్ చేస్తారంట. అందరు వస్తున్నారు, చూసేసి పారిపోయారు. అంటలేదు, ఇప్పుడు నీ ఫోన్ చూసింది. వద్దంటుంది. దూడలను చూసిన తర్వాత ఇప్పుడు బేకరీకి వెళ్తున్నాము. ఇక్కడ మిల్క్ అన్ని స్నాక్స్ ఉంటాయి.
ఇలా సాఫ్ట్ టాయ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కేక్ షాప్ ఉంటుంది. ఇదే కేక్ షాపు. ఇక్కడ కేక్ ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మిల్క్ పిల్లలకు స్నాక్స్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.